1 kg పేపర్ షాట్ అయితే కాలుస్తారు మనలో. సో చూడాలి ఎంత సపోర్ట్ వస్తుంది, ఎంత పేపర్ వస్తాయి చెప్పి కాల్చుకోవాలి. దీన్ని ఒక్కసారి కాల్చినట్లయితే దీని లోపలికి మనకు 8 షాట్లు అయితే వస్తాయి. సో చూద్దాం 8 షాట్లు ఎట్లా వస్తాయి ఇంకా అని. దాని మీద పెట్టదు, దాని మీద పెడుతుంది. సో ఇప్పుడైతే ఈ 21 షాట్స్ పేపర్ షాట్ని అయితే కాలుస్తున్నాం ఈజీగా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, మన దగ్గర డిఫరెంట్ క్రాకర్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ స్టాష్ 1 లో మీరైతే చూసారు కదా, చాలా డిఫరెంట్ క్రాకర్స్ అయితే మేము తీసుకొచ్చినాం. సో ఈ వీడియోలో మేమేం టెస్టింగ్ చేయబోతున్నాం అంటే మేము కాల్చబోతున్నాం పేపర్ షాట్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే రకరకాల పేపర్ షాట్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. 21 షాట్స్ పేపర్ షాట్ అని, 1/2 కిలో పేపర్ షాట్, 1/2 కిలో పేపర్ షాట్, కిలో పేపర్ షాట్ అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఎంత, ఇది కూడా కిలో పేపర్ షాట్, ఇంత పెద్ద అవుతున్నాయి. అండ్ ఇది వచ్చేసి 8 సార్లు వచ్చే పేపర్ షాట్, ఇది 21 టైమ్స్ వచ్చే పేపర్ షాట్ అండ్ ఇది వచ్చేసి ఫ్యాన్సీ పేపర్ షాట్. ఇవన్నింటినీ మనమైతే ఈ వీడియోలో కాల్చి టెస్టింగ్ అయితే చేయబోతున్నాం. ఏది ఏ విధంగా వస్తుంది ఏం కథ అని చెప్పేసి వీడియో క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. క్రేజీగా ఉండబోతుందని ఎందుకంటున్నా అంటే ఇదే వీడియోలో మేము సొంతంగా ఒక పేపర్ షాట్ అయితే తయారు చేయబోతున్నాం. సో ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం పేపర్ షాట్స్ని టెస్ట్ చేయబోయే ముందు ఏం చేస్తున్నాం అంటే మాన్యువల్ పేపర్ షాట్స్ని అయితే టెస్ట్ చేస్తున్నాము. ఇవి వచ్చేసి మనకి ఎటువంటి పొల్యూషన్ అయితే క్రియేట్ అయ్యాయి. సో దీన్ని కాల్చుడు ఎట్లా అంటే కాల్చుడు పీల్చుడు ఏం లేదు, జస్ట్ దీంట్లో దింపినాం అనుకో టామ్ అంటది. 1 2 3 హ్యాపీ దివాళీ. One, 2, 3. నెక్స్ట్ లెవెల్ అయితే గైస్ వచ్చింది. ఇవి మాన్యువల్ పేపర్ షాట్స్. నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి గైస్ గాడ్ ఆఫ్ వార్. ఇది వచ్చేసి ఫ్యాన్సీ పేపర్ షాట్స్ అనమాట. మీరు చూసినట్లయితే మొత్తం కలర్ఫుల్ పేపర్తో దీన్ని వేసారు. దీని లోపల కూడా సేమ్ అటువంటిది ఒకటి క్రాకర్ అయితే ఉంది. సో ఇప్పుడు దీన్ని అయితే కాలుద్దాం. ఇది 1/2 కిలో కంటే తక్కువది, 1/2 కిలో కంటే తక్కువ ఉంటుంది షటాకు. సో చూద్దాం ఇది ఎట్లా వస్తుందో. అంటుకుందిరా. ఇది ఎట్లా పనిచేసింది అంటే సౌండ్ ఎక్కువ వచ్చింది, పేపర్ తక్కువ వచ్చినాయి. మన నార్మల్ కాల్చిన ఎట్లుండే సౌండ్ తక్కువ వచ్చి పేపర్లు ఎక్కువ వచ్చినాయి కదా, ఇది అవిటికి డిఫరెంట్ ఉంది. ఇంకోటి ఏరా చిన్న ఉందిరా, చక్కగా వెళ్తే ముత్తుగా చేపట్టే వెళ్ళింది చూసిర్రా. తోక గింతే ఉండే, అందుకోసమే కింద పెట్టగానే టామా అన్నది. సో ఇప్పుడు మనం కాల్చిన ఈ క్రాకర్లు ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి ఫ్యాన్సీ. నెక్స్ట్ వేరే ఏదో కాల్దాం చలో. ఫస్ట్ మేము కాల్చబోతున్న పేపర్ షాట్ వచ్చేసి ఏంటిది అంటే 1/2 కిలోకి సంబంధించిన పేపర్ షాట్. దీని లోపల మీరు చూసినట్లయితే మనకు న్యూస్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తారో, అది 1/2 కిలో అయితే ఉంటుంది న్యూస్ పేపరు. దీని లోపల మనకి ఈ క్రాకర్ అయితే రావడం జరుగుతుంది. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్. దీన్ని కాల్చినాం అనుకో దీని చుట్టూ ఉన్న పేపర్లు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా డామ్ అంటే. సో ఇప్పుడైతే ఫస్ట్ 1/2 కిలో అనేది కాలుతున్నా. ఏది కాల్చేది, లెట్స్ గో. 1/2 కిలో పేపర్ షాట్ అయితే కాల్ చేస్తున్నా. దివ్యా లెట్స్ గో. గుమ్మడాల మొత్తం ఓనా పోయిందా అది ఏ అంటుకుందిరా.
జరిగింది పేపర్ షాట్ వేలంగానే ఇక్కడ కింద మీరు చూసినట్లయితే మొత్తం కూడా ఇగో అంతా భూమి అంతా వలిగిపోయినట్లయింది. గడ్డి ఏదైతే ఉందో అంతా ఎగిరిపోయింది. ఈ పేపర్ షాట్స్ ఏదైతే ఉందో గైస్ అది వేలంగానే అన్ని వచ్చేసి ఒక్క దగ్గర వేలితే అనుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్ లా. బట్ ఆ విధంగా కాకుండా ఏం జరిగిందంటే ఒక్కొక్క సైడ్కి అయితే వెళ్ళడం జరిగింది. ఒకటి ఇటు పోయింది, ఒకటి ఇటు పోయింది, ఒకటి ఇటు పోయింది. లైన్ల వైజ్ అయితే గైస్ ఇవైతే పోయినాయి. ఇంకా ఇప్పుడు ఇంకోటి కాలుతాడ రెచ్చి పీక్తుండో ఆల్రెడీ నాకేమొద్దు నాకు కొత్త అటుకురా 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 సౌండ్ ఏం రాలేదు. బట్ ఈసారి మీరు డబ్బాల ప్యాక్ చేసి పెట్టిండు కదా ఘోరంగా సప్లై వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్. పెద్ద తెచ్చుకుంటారు. ఇవరాక పావు కిలో కాల్చినాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే హాఫ్ కేజీ అయితే కాల్చుతున్నాం. చూద్దాం హాఫ్ కేజీ దానికి ఎంత పేపర్లు వస్తాయి, అది ఎంత ఇంకెక్కువ వస్తుంది అని చెప్పేసి. హాఫ్ కేజీ మీరు చూసినట్లయితే ఇంతకుముందు దాంట్లో పావు కిలో పేపర్ వచ్చింది కదా. హాఫ్ కేజీ దాంట్లో హాఫ్ కేజీ పేపర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కాల్దాం. ఇంపిగా అది రెడీ. అయ్యే సప్పుడు కావచ్చు, పేపర్లు కావచ్చు, పావు కిలో షాట్లు ఎన్ని అయితే వచ్చినాయో దానికి డబల్ ట్రిపుల్ అయితే వచ్చినాయి. ఘోరంగా సప్పుడు వచ్చింది. నా కింద పెట్టుర్రి. ఏ డబ్బా చేద్దాం ఏటో సప్పుడు వచ్చేసి హాఫ్ కేజీ వీడు ఇంకోటి కాల్చుతుండు. హాఫ్ కేజీ ఫస్ట్ తక్కువనే వచ్చింది కానీ సెకండ్ ఘోరంగా సౌండ్ వచ్చింది. నా మైక్ మైక్ ఏమో పడిపోయింది. ఫస్ట్ మైక్ లైన్ క్లాడర్ సరే మొత్తానికి గాయస్ 1 kg పేపర్ షాట్ అయితే కాలుస్తున్నారు మన వాళ్ళు. సో చూడాలి ఎంత సప్పుడు వస్తుంది, ఎంత పేపర్ వస్తాయి చెప్పి అడుగుతున్నది. అంటి పెట్టు రావడం ఒకడు లోపలికనే బాంబు ఫస్ట్ నీకే కొడుతురా.
సో 1 kg పేపర్ షాట్ని కనుక గైస్ మీరు చూసినట్లయితే దాన్ని కింద పెట్టి పేలవంగానే ఒకసారి ఊడురు కింద మొత్తం కూడా భూమి పగిలిపోయింది. ఘోరంగానే ఇవరకు గడ్డి ఉండే ఆ గడ్డి మొత్తం ఇగో మాయమైపోయింది. పేపర్ షాట్లు వేరేసరికి పెద్ద నాకు కింద పెట్టి కాల్చడానికి ఎగిరిపోతా. సో మొత్తానికి ఇప్పుడు మనోడు 1 kg పేపర్ షాట్ అనేది కాల్చున్నది. కాలు ఇంటిగా కేజీ పేపర్ షాట్లకి వచ్చిన పేపర్ మొత్తం పోయి వానికే వచ్చినాయట. సుర్రు అన్నది అంటుండు. ఎట్లా పట్టింది ఇట్లా పట్టిందా తీసుకొచ్చింది ఏమో ఇట్లా చెట్టు కొట్టినట్టు. సో ఇప్పటి వరకు మనం కాల్చిన క్రాకర్స్ అన్ని ఏవైతున్నాయో ఇవి వచ్చేసి నార్మల్వి, పావు కిలో అర్ధ కిలోవే. సో ఇప్పుడు వచ్చేసి వీడు కాలుస్తున్నది ఏదైతే ఉందో ఇది ఫ్యాన్సీ అట. చూడాలి దీంట్లోకి సప్పుడు ఎక్కువ వస్తుందా పేపర్ ఎక్కువ వస్తుందా ఏం కదా అని చెప్పేసి. ఇది కూడా 1 kgదే. ఎట్లొస్తుందా మరి చూడాలి. బాగా హైట్ వస్తుందట పెడితే అంటుకుంటలయితే టైం అయితే అంటుకోదా. పస అనిపించలేదు గాయస్. ఇది వచ్చేసి ఫస్ట్ ఇది ఏమో చెప్పారంటే ఇది ఫ్యాన్సీ క్రాకరు ఘోరంగా వస్తుంది నార్మల్ వాటికంటే అట్లా ఇట్లా అని చెప్పారు. కాకపోతే పస లేదు దీంట్లోకి మొత్తం ముద్ద లెక్క పడ్డది. నిలబెట్టినా గట్టిగా పోతుండే వచ్చేది. సో ఇప్పటిదాకా మనం కాల్చిన క్రాకర్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి సింగిల్ షాట్ క్రాకర్స్ పేపర్ షాట్స్. ఒకసారి కాల్స్తే ఒకసారి మాత్రమే వెళ్తుంది. సో ఇప్పుడు మనం కాల్చబోయేది ఏదైతే ఉందో ఇది వచ్చేసి మల్టీ షాట్స్. సో దీని లోపల కనుక మీరు చూసినట్లయితే ఫస్ట్ దీని మీలో ఏమేమి పేపర్స్ వస్తాయని చెప్తా. రిబ్బన్ పేపర్ వస్తుంది, మెటల్ పేపర్ వస్తుంది, టిష్యూ పేపర్ వస్తుంది, కరెన్సీ పేపర్ అయితే రావడం జరుగుతుంది. టోటల్గా దీన్ని ఒక్కసారి కాల్చినట్లయితే దీని లోపలికి మనకు 8 షాట్లు అయితే వస్తాయి. సో చూద్దాం 8 షాట్లు ఎట్లా వస్తాయి ఇంకా అని. లోపల పేపర్ ఉన్నది తోక మామూలు కూడా మనతో తోక కూడా ఎంత పెద్దగా ఉన్నదా కాల్చేద్దాం. అంటుకోలేదు భయపడుతున్నారు. తోక ఎంత పెద్దగా ఉండగా భయం దేనికిరా. ఉండు దాని మీద పెట్టద్దు, దాని మీద పెడుతుంది. అంతగానే రాదురా ఉన్న కానీ టామ్ టామ్ అని పోతుంది కావచ్చు. 1 3 2 1 ఫస్ట్. సో మీరు చూసినట్లయితే ఇవి ఆ పేపర్ షాట్ లాగా ప్లేస్ వేయడం కాదు అయితే వస్తుందారా. సప్పుడైంది అది పేపర్లు ఏమన్నా వస్తున్నాయా. మొత్తం గాలికి అన్ని పేపర్లు అన్ని ఎగిరిపోతున్నాయి.
సో దీంట్లో మీరు చూసినట్లయితే టోటల్గా 8 షాట్లు అయితే మనకు రావడం జరిగింది కదా. 8 సార్లు జఫా మనకైతే క్రాకర్స్ అయితే వెళ్ళడం జరిగింది. కళ కనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మాన్స్టర్ క్రాకర్ అయితే ఉంది మన దగ్గర. దాంట్లో నుంచి ఎన్నిసార్లు వస్తుందంటే 21 టైమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు దీని అయితే కాలుతాం. మనము 21 షాట్స్ కాలుతున్నాం కదా, బిగ్గెస్ట్ ఎవరిది. ఇంతకీ మొత్తం పేపర్లో ఎగురితే సైడ్కి ఎగిరిపోయేది కవర్ అవుతలేదు అక్కడ. అందుకోసమే గ్రౌండ్లోకి అయితే వచ్చినాం. సో ఇప్పుడైతే ఈ 21 షాట్స్ పేపర్ షాట్ని అయితే కాలుస్తున్నాం. ఇంకా దీంట్లో మీరు చూసినట్లయితే ఇన్ని 21 షాట్స్ అయితే రావడం జరిగింది. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే తోక మీరు చూడవచ్చు ఎంత పెద్ద వచ్చింది. ఇది అంటుకొని ఇందాక వచ్చేవారు కదా, అదాగంటే అయితే కావచ్చు నాకు తెలిసి. సో ఇప్పుడైతే దీన్ని కాలుద్దాం. ఇటు రారా అంటే ఆనే కూర్చుంటాను పోయి. మలో ఇప్పుడు వెళ్తుంది, కంపల్సరీ వెళ్తుంది. ఇప్పుడు ఇక వెళ్తుంది. వచ్చినాయి పేపర్లు కంపారిటివ్లీ గాయస్ దానంత వస్తలేవు, కాకపోతే మస్తు వస్తున్నాయి పేపర్లు. ఇగో ఒక 5-6 సార్లు వేరింది గాయస్. ఇప్పటికీ మీరు చూసినట్లయితే మొత్తం పేపర్లమయం అయిపోయింది అంతా. కడికి వెనక పోతూనే ఉన్నాయి పేపర్లు గాలిలో. ఇగో రకరకాల పేపర్స్ అయితే గాయస్ మన పేపర్ షాట్ల నుంచి వస్తున్నాయి. జింగలు ఎంజాయ్ చేస్తుండు. ఏరా అయిపోయినాయి పా. బాజా డన్ రా. డన్ కాదు మత్తు వస్తున్నాయి ఇంకా. బాజా ఈ 21 పేపర్ షాట్ ఇలా ఒడిచట్లేదు, కొంచెం పేపర్లు వస్తున్నాయా, కలర్ఫుల్ పేపర్స్ అన్ని గిడిదిక్కు తీజింగా. ఇగో బాజా మొత్తం పేపర్ల మేము అయిపోయింది అంతా. సో ఇది ఎట్లా వెళ్తుంది అంటే పేపర్లో మొత్తం ఒక ముద్ద లాంటిది తయారు చేసి పెడుతురు. ఇలా కింద మనకు బాంబు ఉన్నట్టున్నది. ఆ బాంబు వేలంగానే పేపర్ల ముద్ద మొత్తం పైనకి ఎగిరిపోతుంది. పైన మొత్తం ఇట్లా ఇచ్చుకున్నట్టుగా అయితే కింద పడుతుంది అన్నమాట. ఇట్లయితే ఇది వెళ్తుంది. ఏదేమైనా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎంజాయ్ చేసారా? ఘోరంగా మస్తు అనిపించింది. ఈ పేపర్ షాట్లు మనం కొనాలనుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఉంటాయి. సో ఈ పేపర్ షాట్స్ని మనం స్కై షాట్లను యూజ్ చేసి కూడా తయారు చేయొచ్చు. ఇప్పుడు మేమే సొంతంగా స్కై షాట్ని యూజ్ చేసి పేపర్ షాట్ని అయితే తయారు చేస్తున్నాం. దానికోసం సింపుల్, మన దగ్గర ఉన్న ఈ స్కై షాట్లో ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న కలర్ పేపర్స్ని యూజ్ చేసి మొత్తం నింపేసేయాలి. ముద్దలే బెటర్. దీంట్లో నింపురా, దానికి ఊపిరి లేకపోతే అటెప్పి వెళ్తుంది. మరి వెళ్తుంది. సో దీని నిండా మేమైతే పేపర్లు అయితే నింపినాము. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ స్కై షాట్ని కాలుద్దాం, చూద్దాం పేపర్ షాట్ లాగా వస్తుందా లేకుంటే పైన వేయలేక ఇంకా వేరే తీరు వస్తుందా, ఏం జరుగుతుంది అని చెప్పేసి. డింపే ఏం జరుగుతుంది అంటారా? అవి కూడా ఇట్లా పొడుగులో మీద పోతాయి. 1 చేది 2 3 అంటుకుందిరా. గిడికే
మనం తయారు చేసిన పేపర్ షాట్ సంథింగ్ డిఫరెంట్. అది ఎట్లా అంటే కింద నార్మల్ మనకు పేపర్ షాట్ ఏ విధంగా వేలిందో అట్నే వేలింది. పేపర్ షాట్లో ఏ విధంగా అయితే మనకు పేపర్స్ వచ్చినాయి ఆ విధంగా అక్కడ సైడ్ అయితే వచ్చినాయి. కాకపోతే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది పోయి పైన కూడా ఆకాశంలో వేలింది. మనకు డే టైంలో కాబట్టి అంత మంచిగా ఏర్పడది. సో నైట్ టైంలో అయితే మనకు క్లారిటీ ఏర్పడుతుంది. స్కై షాట్ వేలింది. సో మనం తయారు చేసింది మంచిగా ఉందా, కొన్నది మంచిగా ఉందా? మనం తయారు చేసింది మంచిగా ఉంది. అది కూడా మంచిగానే ఉన్నది. సేమ్ అట్నే వచ్చినాయి. కాకపోతే మనం తయారు ఎట్లా చేసుకోవచ్చు అనేది నేను మీకు చెప్పిన. సో ఫైనలీ గైస్ ఇవి ఈరోజు మేము కాల్చిన పేపర్ షాట్స్. ఐ హోప్ మీ అందరికీ నచ్చినాయి కావచ్చు. అండ్ ఈ పేపర్ షాట్స్ అన్నింటిలో మీకు ఏవి నచ్చినాయో కామెంట్ అయితే వేయరు. పావు కిలోదా, అర్ధ కిలోదా, కిలోదా, లేకుంటే 8దా, 21దా, ఏది నచ్చిందో కామెంట్ చేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. Bye bye.